హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న ఇట్లు మీ ఎదవా మూవీ రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సినిమా ఎలా ఉంది, కామెడీ వర్కౌట్ అయిందా, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అన్ని మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే, శ్రీను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మచిలీపట్నంలో పీజీ చేస్తూ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. తన తండ్రి బంగారం కొట్టు నడుపుతూ శ్రీను పద్ధతి చూసి విసిగిపోతూ ఉంటాడు. అదే సమయంలో బ్యాంక్ మేనేజర్ సాయి కూతురు మనస్విని అనే అమ్మాయి శ్రీనుని ప్రేమిస్తుంది. తన కూతురు ఒక యదవని ప్రేమించిందని తెలుసుకున్న తండ్రి షాక్ అవుతాడు. అప్పుడు తనికెల బర్ని గారు ఒక సలహా ఇస్తారు. ఆ కుర్రాడితో కలిసి ఒక 30 రోజులు తిరుగు, అతను నిజంగానే యదవా అని కనిపిస్తే నీ కూతురు ప్రేమని ఒప్పుకోకని చెప్తాడు. మరి ఆ 30 రోజుల్లో సాయికి శ్రీను గురించి ఏం తెలిసింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక తండ్రి తన కూతురు ప్రేమించిన వ్యక్తిని అర్థం చేసుకోవడానికి 30 రోజులు అతనితో కలిసి తిరగడం అనే పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. గోపరాజు రమణ, దేవిప్రసాద్, తనికెల బర్ని వంటి సీనియర్ నటులు వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక ప్రేమించడానికే కాదు, అమ్మాయిని పోషించడానికి కూడా బాధ్యత ఉండాలనే ఒక మెసేజ్ ఈ సినిమాలో ఇచ్చారు. చాలా బాగుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కథలో కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ కొత్తదనం కనిపించదు. చాలా సీన్స్ సాదాసీదీగా సాగిపోతూ బోరు కొట్టిస్తాయి. ఇక టైటిల్ యదవాని ఉన్న ఆ స్థాయిలో కామెడీ కానీ ఆకతాయి పనులు కానీ ఈ సినిమాలో కనిపించవు. హీరో హీరోయిన్ల ఎంపిక ఇంకొంచెం బెటర్గా చూస్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా అంత ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ యావరేజ్గా ఉంది. ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక మ్యూజిక్, చాలా కాలం తర్వాత ఆర్పి పట్నాయక్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు, కానీ పాటలు ఎక్కువగా రిజిస్టర్ కాలేదు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే దర్శకుడిగా ఆయన ఒక మంచి ప్రయత్నం చేశారు, కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇట్లు మీ యదవా అనే సినిమా ఒక యావరేజ్ ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. టైటిల్ చూసి ఫుల్ కామెడీ ఉంటుందని ఆశపడితే నిరాశపడతారు. ఏదో ఒక సాదా సీదా సినిమా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్లో ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.